నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో మహాశివరాత్రి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 25న ఏకాదశి రుద్రాభిషేకం, 26న స్ఫటికలింగేశ్వరునికి 12 నదీ జలాలతో విశేష అభిషేకాలు, 1,00,000 జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తారు. 27న పూర్ణాహుతితో శివరాత్రి మహోత్సవం ముగుస్తుంది. ఈ పీఠంలో 42 అడుగుల పార్వతీ పరమేశ్వరులు, 38 అడుగుల అష్టముఖ గణపతి, 45 అడుగుల ఎత్తులో ఉండే మహాదేవలింగం, గంగాదేవి కోసం ఒంటి కాలుపై తపస్సు చేసే భగీరథుడు విగ్రహాలు ఈ పీఠంలోని ప్రత్యేకతలు. 108 దేవతామూర్తులతో అనేక ఆలయాల సముదాయంగా దీనిని తీర్చిదిద్దారు. ఇక్కడ జరిగే శివరాత్రి మహోత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బాల నేరస్తులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జియోనల్ పోలీస్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో నేడు ఆదరణ కొరవడిన వివక్షకు గురవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి సరైన మార్గంలో నడిపించాలని అన్నారు. చిన్నారులు ఎక్కడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్యపరచాలని చెప్పారు. అలాగే చిన్నారులపై నమోదైన కేసులలో డాక్యుమెంటరీ సాక్షుల విచారణ వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు. డే 1 నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్టిమ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలి అనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రవృత్తిలో కానీ ఉన్నవాళ్ళని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్. ఆ రిహాబిలిటేషన్ అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము, అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము. పిల్లలు ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్బిఎం మురళి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్కరికి చెత్త నుండి సంపద తయారీపై అవగాహన కలిగిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారిని వి శాంతమణి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో శనివారం నిర్వహించిన చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతమణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పంచాయతీలుగా మన గ్రామాలను నిలుపుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారిని ఎం నాగలత పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్ మాథూర్, రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను సత్యానందరావు స్వీకరించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, పునిగేల రఘురాం, పాలూరి సత్యానందం, గుత్తుల పట్టాభిరామారావు, చిలువూరి సతీష్ రాజులు పాల్గొన్నారు. పేపర్ పెట్టిమ్మని చెప్పాను.
ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అది ఎంత దూరం ఉంటుంది? పేపర్ ఎక్కడ స్కూల్ ఏంటండి? బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఇస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమలాపురం కలెక్టరేట్ నుండి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు మహిళా సంక్షేమ శాఖ మహిళా పోలీస్ సిబ్బందితో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకం పరివర్తనాత్మక ప్రజల సాధికార పథకంగా మారిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసిందని, గడిచిన 10 ఏళ్లలో లింగ వివక్షలను అధిగమించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పథక సంచాలకులు బి శాంతకుమారి, అమలాపురం డీఎస్పీ టీవీఆర్కే ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిడిపిఓలు, మహిళా ఉద్యోగులు, మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి పోలింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో పీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శనివారం నిర్వహించిన 2వ విడత శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. 26వ తేదీన ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తరలించాలని పేర్కొన్నారు. Ballot paper return, cancelled and రాయాలి. When the voter is not voting after taking the ballot paper, మనీ రిటర్న్ తీసుకొని దానిపైన ఏమని రాయాలి? పేజ్ నెంబర్ 32 తీసుకోండి. అదే పేజ్ నెంబర్ ఉంది అనుకుంటాం. You have all of you have this book. Page number 32 of this book. 42.3 రిటర్న్, cancelled and రాయాలని ఉంది. ఇవన్నీ మీకు అక్కడికి కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే కొంచెం ముందుగానే చెప్పండి. Then next an elector డైరెక్ట్ అక్కడికి ఇచ్చాడు, అతను ఏదో తీసేసాడు, కింద పడిపోయింది, స్టాంప్ లేకపోతే సంథింగ్ హస్ హ్యాపెన్, ఇంక్ పోయింది, అలాంటి ఏదో ఒకటి జరిగింది అనుకోండి. ఆ పేపర్ ని స్పాయిల్డ్ క్యాన్సర్ కింద రాస్తారు. సో ఎనీథింగ్ యూ గివ్ ఇట్ టు ద ఎలక్టర్ అండ్ సంథింగ్ హస్ హ్యాపెన్, యూ హావ్ టు రైట్ ఇట్ as స్పాయిల్డ్ క్యాన్సర్ అని. సో ఇన్ ద ఎలక్టర్ ఆఫ్టర్ అప్లైయింగ్ ద బ్యాలెట్ పేపర్ రిఫ్యూజ్ టు ఓట్, లేదు నేను ఏమి రాయని చెప్తే మీరు ఏం చేయగలరు? అతనికి
తీసుకున్నాడు, మీ ప్రాసెస్ అంతా అయిపోయినాయి. పోలింగ్ 1, పోలింగ్ 2, పోలింగ్ 3, పోలింగ్ ఆఫీసర్ మనీ అంతా అయిపోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చేసాడు నీకు. ఓటింగ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేదు, లేదా నేను ఇంకా చేయని చెప్పేసి మారిపోయింది మనసు. సో వాట్ యు విల్ డు? రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శనివారం భక్తుల గోవిందనామాలతో మార్మోగింది. శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 130 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వ్యవస్థలో మెరుగైన మార్పులు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే, పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. వరి సాగులో లాభాలను చేకూరుస్తున్న ఆధునిక డ్రోన్ల విధానం, తొందూరు గ్రామంలో అన్నదాతలకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల గెలవడం ద్వారానే శాసన మండలిలో మంచి చట్టాలకు అవకాశం, తణుకు ప్రచారంలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు మాంటిసోరీ స్కూల్లో ఘనంగా నిర్వహించిన కవలల దినోత్సవ వేడుకలు, మిఠాయిలు పంచి అభినందించిన సంస్థ అధినేత అనపర్తి. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న నిర్వాహకులు. బాల నేరస్తులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలదే, రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. గ్రామ స్థాయిల్లో చెత్త నుంచి సంపద తయారీపై అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వం, రాజానగరంలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్లు, రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరుతూ అమలాపురంలో ర్యాలీ నిర్వహించిన మహిళా పోలీసులు, ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలి, ఏలూరు నుంచి సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. భక్తుల గోవింద నామాలతో మార్మ్రోగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.